జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. ఇందులో వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్లకు అవకాశం ఇచ్చింది. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఐపీఎల్లో రాణిస్తున్న శివం దూబే, యజ్వేంద్ర చహల్లకు జట్టులో అవకాశం కల్పించింది. అలాగే రిజర్వ్ ప్లేయర్స్ ను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్లను రిజర్వ్ ప్లేయర్స్ గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న జట్టు కూర్పులో భాగంగా కేఎల్ రాహుల్ కు నిరాశ ఎదురైంది. వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్, శాంసన్, కేఎల్ రాహుల్ పోటీ పడ్డారు. ఈ ముగ్గురు మంచి ఫామ్ లో ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జన భర్జన జరిగింది. చివరకు సెలెక్టర్లు పంత్, శాంసన్ల వైపు మొగ్గు చూపారు. అలాగే ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం వస్తుందని చాలా మంది భావించారు. కానీ అతడికి కూడా తుది జట్టులో స్థానం దక్కలేదు. మంగళవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని ఐటీసీ నర్మదా హోటల్లో బీసీసీ సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై తుది జట్టును ఎంపిక చేశారు. వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ లో జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుంది. జూన్ 9న పాకిస్తాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది.